అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. నా నీవే నేనే నవల 31వ భాగాన్ని చదువుతున్నాను. మనోజ్ మహతి ఆలస్యంగా నిద్రపోవటంతో మహతికి మెలకువ వచ్చేసరికి ఉదయం 10:30 అయ్యింది. వాల్ క్లాక్లో టైం చూసి ఆశ్చర్యపోతూ గబగబా బెడ్ మీద నుంచి లేవబోయిన మహతి నడుము చుట్టూ మనోజ్ చెయ్యి ఉండడంతో ఆగి అతని చెయ్యి తీసి లేవబోయిందామె. పక్కనే ఉన్న మహతి కదలటంతో మెలకువ వచ్చినటువంటి మనోజ్ నిద్రలేచి పైకి లేవబోతున్న మహతి నడుము చుట్టూ చేతులు వేసి మళ్ళీ తన మీదకు లాక్కున్నాడు. మను, టైం చూడు, 10:30 అయింది, నాకు ఆకలేస్తోంది అంటూ లేచింది మహతి. ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఆమెతో పాటు బెడ్ దిగాడు మనోజ్. ఆమె వెంటే నడుస్తున్న మనోజ్ని చూసి, నువ్వెక్కడికి అడిగింది మహతి. ఇంకెక్కడికి, రెడీ అవుదామన్నావుగా, బాత్రూమ్కి అన్నాడు మనోజ్ సమాధానంగా. బాత్రూంలోకి నాతో పాటు నువ్వు కూడా వస్తావా అడిగింది మహతి బుంగమూతి పెట్టి కోపంగా చూస్తూ. హా, స్నానం చేసి ముందు ఏదైనా తిందాం, తర్వాత సంగతి తర్వాత అన్నాడు మనోజ్ కొంటెగా నవ్వుతూ. ఏమీ వద్దు, నువ్వు నీ బాత్రూంలోకి, నేను నా బాత్రూంలోకి అంది మహతి సీరియస్గా ముఖం పెట్టి. మహి, నిన్నటిదాకా అంటే ఓకే, నీకు ఇబ్బంది అని ఊరుకున్నా, కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఇంకా ఇలా మొండి చేయకు అన్నాడు మనోజ్ మహతిని దగ్గరకు లాక్కుంటూ. మహతి సిగ్గుతో తల వంచుకుని, మనోజ్ నువ్వు టూ మచ్ అంటూ మనోజ్ నుంచి దూరంగా జరగబోతూ ఉంటే, ఏంటి టూ మచ్, నా పెళ్ళాంతో నేను 100 మచ్ అయినా పర్వాలేదు, ఏదో పాపం మా ఆవిడకి కొత్తగా పెళ్ళయింది, భయపడుతూ ఉంది అని క్షమిస్తే, అమ్మా మంచి వాళ్ళకి అసలు రోజులు కావు కదా అంటూ మహతిని ఎత్తుకుని బాత్రూంలోకి నడిచాడు మనోజ్. ఇటు డిటెక్టివ్ అమర్ వసుంధరను రోజు తన ఆఫీస్కి ఇంటికి రిపోర్ట్ ఇవ్వటం పేరుతోటి తిప్పుతూనే ఉన్నాడు. ఆఖరికి వసుంధర ఒళ్ళు మండి, ఏంటి సార్, ఏదో నేను డ్రగ్స్ అమ్ముకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా మీకు దొరికిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు అని అడిగింది. అచ్చా, సరే అయితే, ఏదో మోహన నీ మీద కేసు లేకుండా చూసుకోమందని ఎస్ఐకి నిన్ను అప్పచెప్పలేదు, రేపటి నుంచి సోనియాతో పాటుగా నువ్వు కూడా పోలీస్ స్టేషన్లో బెయిల్ కోసమని అప్లై చేస్తూ కాలక్షేపం చేయొచ్చు, ఏమంటావు అడిగాడు అమర్. అరే సార్ ప్లీజ్, నేను అలా అనలేదు అంది వసుంధర. చూడు మిస్ వసుంధర, ఏదో పాపం అని హెల్ప్ చేస్తూ ఉంటే నీకు బాగా ఎక్కువైంది, దీనికి నీకు తప్పకుండా అంటూ ఉండగానే వసుంధర అతని చెయ్యి పట్టుకుని, ప్లీజ్ సార్, మీరేం చెప్పినా వింటాను, ఆ పోలీస్ స్టేషన్ అనే మాట మాత్రం అనొద్దు, సోనియాతో నాకు ఈ మధ్యనే పరిచయమైంది, నిజం, నన్ను నమ్మండి అంది వసుంధర. సరే అంటూ వసుంధర చేతికి తాళం చెవులిచ్చి, ఇవి నా అపార్ట్మెంట్ తాళాలు, నీకు లొకేషన్ షేర్ చేశాను, ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నా అపార్ట్మెంట్ క్లీన్ చేసి వంట చేసి వెళ్ళాలి, నీతో పాటు హెల్ప్ అని కానీ పని మనిషిని కానీ తీసుకుని రావడానికి వీల్లేదు, ఖచ్చితంగా నువ్వే నీ సుకోమలమైనటువంటి చేతులతో ఈ పనులన్నీ చేసి పెట్టాలి అన్నాడు అమర్. నేను నీ ఇల్లు క్లీన్ చేయాలా? హలో వసుంధర, ఇక్కడ ఎలా కనిపిస్తున్నా అడిగింది వసుంధర. ఎలా అంటే పైనుంచి కింద దాకా వసుంధరను చూసి, ఆమె డ్రెస్సు అదే ఫ్రాక్ని చూసి, ఎందో తరగతి స్టూడెంట్ పాప డ్రెస్ తెచ్చుకుని వేసుకున్న దానిలా కనబడుతున్నావు అన్నాడు అమర్. వసుంధర కోపం తారా స్థాయికి చేరింది, కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసిన అమర్ తెగ నవ్వుకుంటూ, ఇంకా నువ్వు మారడానికి చాలా టైం పట్టేలా ఉంది అనుకున్నాడు తనకు తాను. ఇటు సోనియాకి బెయిల్ కోసమని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కేశవ్ మధ్యలో 2 సార్లు ఇండియా వచ్చి ప్రయత్నం చేసిన ఆధారాలు పక్కగా ఉండటంతో ఏమీ చేయలేని స్థితిలో లాయర్కి కేసును అప్పచెప్పి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఇంతలో మోహన్కు 3 నెలలు దాటింది. డాక్టర్ అంతా బాగానే ఉంది శ్రీకాంత్ అని కన్ఫర్మ్ చేసిన వెంటనే శ్రీకాంత్ మోహనను తీసుకుని టూర్కి బయలుదేరాడు. ఆ రోజు సాయంత్రం హెలికాప్టర్లో బయలుదేరిన శ్రీకాంత్, మోహన మరునాడు ఉదయం ప్యాలెస్ రూఫ్ టాప్ మీద ల్యాండ్ అయ్యారు. అదొక పెద్ద ప్యాలెస్. వీళ్ళు వెళ్ళేసరికి మహతి మనోజులు అక్కడ ఉండటంతో మోహన్కి ఏమంత ఇబ్బంది కలగలేదు.
ఈసారి మనోజ్ మహతీలను చూసిన శ్రీకాంత్కి వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఏర్పడింది అని చెప్పకనే అర్థమైంది. ఎప్పుడూ రోజులు ఇలాగే సాగితే జీవితం ఎలా అవుతుంది? శ్రీకాంత్ మోహన లక్షద్వీప్ వచ్చి 15 రోజులు కావస్తోంది. అంతా బాగుంది అనుకుంటూ ఉండగా జైలు నుంచి సోనియా తప్పించుకుంది అనే విషయం సడన్గా తెలిసింది శ్రీకాంత్కి. పోలీస్ ఆఫీసర్లతో పాటుగా శ్రీకాంత్, మనోజు, వరుణ్ కంపెనీలో ఉండేటటువంటి వర్కర్స్ కూడా సోనియా కోసమని వెతకటం మొదలుపెట్టారు. వాళ్ళు ముగ్గురు కూడా సోనియాని పట్టుకున్న వాళ్ళకి పారితోషికం అని ప్రకటించారు. సోనియా కనిపెట్టిన వాళ్ళకి భారీ ఎత్తున నగదు బహుమతి ఇవ్వబడుతుందని చెప్పాడు శ్రీకాంత్ బయట కూడా బహిరంగంగా. ఇది కాకుండా శ్రీకాంత్ మనుషులు కూడా గాలింపు మొదలుపెట్టారు. సోనియా ఇప్పటికి మిస్ అయ్యి 4 రోజులైంది. సోనియా సెల్లో ఉన్నటువంటి అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళాలని పర్మిషన్ తీసుకుని వెళ్లే సమయంలో ఆ అమ్మాయి ప్లేస్లో సోనియా తప్పించుకుని అనే విషయం మాత్రమే తెలిసింది అధికారులకి. కానీ పోలీసు సెక్యూరిటీలో బయటకు వెళ్లే అమ్మాయిని ఆ మాత్రం గుర్తించకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అర్థం కాలేదు అమర్కి. సోనియా విషయం తేలేదాకా మోహనను తల్లిదండ్రుల దగ్గరే ఉంచాలని నిశ్చయించుకున్నాడు శ్రీకాంత్. ఇంచుమించుగా 2 నెలల తర్వాత మోహనను తీసుకుని వచ్చాడు శ్రీకాంత్. అప్పటికి మోహనకు 5వ నెల వచ్చి మోహన లావుగా ఉన్న అమ్మాయిలాగా కనబడటం మొదలుపెట్టింది. జానకి నిలయం చేరిన మోహన స్నానం చేసి తన పొట్టను అద్దంలో పదే రకరకాల యాంగిల్స్ మార్చి చూసుకోవడం మొదలుపెట్టింది. తన లోకంలో ఉండి అద్దంలో చూసుకుంటూ ఉన్న మోహనను చూసి శ్రీకాంత్ వెనుకకు శబ్దం చేయకుండా వెళ్ళి నిలబడ్డాడు. మోహన కడుపు నిమురుకుంటూ ఉదయం రాగానే అమ్మమ్మ అన్నమాట గుర్తు చేసుకుంది. ఏంటి ఇది ఒళ్ళు వచ్చినట్టుంది కానీ పొట్ట కనిపించడం లేదు, సరిగ్గా తినడం లేదా ఏమిటి అంటూ శ్రీకాంత్ వైపు తిరిగి, ఎరా సరిగ్గా నీ పెళ్ళాన్ని చూసుకోకపోతే ఎలాగా, చూడు ఎలా అయిపోయిందో అడిగింది. నేనేం చేయనమ్మా, ఏది చూసినా వికారం అంటుంది. ఫుడ్ తయారు చేసేదాకా అల్లరి, చూడగానే వికారం అంటూ ఏడుపు. బతిమలాడి బామాలి పెట్టేటప్పటికి తాతలు దిగొస్తున్నారు. ఇక మీదట ఆ డ్యూటీ నీదే అన్నాడు శ్రీకాంత్. మోహన వెనకాల ఉన్న శ్రీకాంత్ని గుర్తించకుండా ఇంకా తన పొట్టనే నిమురుకుంటూ ఉండటాన్ని గమనించిన శ్రీకాంత్, ఏంటే ఇది పెళ్లి కూతురు మేకప్లో ఉన్నప్పుడు కూడా ఇంతలా చూసుకోలేదు, ఏంటి కదా అడిగాడు. ఎవరిని చూసినా నువ్వు లావయ్యా అంటున్నారు తప్ప నేను కడుపుతో ఉన్నానని ఎవ్వరూ అనుకోవటం లేదు మావయ్య, టూ మచ్ కదా అంది. నేను డాక్టర్ని అడిగాను, పొట్టిగా ఉండేవాళ్లకు కడుపు త్వరగా కనిపిస్తుందట, నువ్వు ఎత్తుగానే ఉంటావు కదా, అందుకే అంత త్వరగా పొట్ట కనిపించదు అన్నారు. మోహన పొట్ట చుట్టూ చేతులు వేసి, ఇది మరీ అన్యాయమే, మొగుడిని పట్టించుకోకుండా ఇంకా పుట్టని బేబీ మీద ఇంత ప్రేమ, ఎంత బాగా చూసుకుంటున్నావు అడిగాడు అద్దంలో ఉన్న మోహన ప్రతిబింబాన్ని చూస్తూ. ఏంటి మావయ్య నువ్వు, ఇంకా పుట్టనే లేదు బేబీ మీద, అప్పుడే అంత ఈర్ష్య నీకు అని అంటూ ఉండగా మోహన కడుపులో బేబీ మొదటిసారి చిన్నగా కదిలింది. అదేమిటో శ్రీకాంత్కి అర్థం కాలేదు. ఏంటే ఇప్పుడేగా తిన్నావు, అప్పుడే ఆకలా అడిగాడు. కాదు మావయ్య అంటూ ఉండగా బేబీ మరొకసారి కదిలింది. ఈసారి ఆ కదలిక ఏమిటో అర్థమైంది మోహనకు. శ్రీకాంత్ వైపు ఎగ్జైట్మెంట్తో చూస్తూ, మావయ్య మన బేబీ కదులుతోంది అంది మోహన. వాట్ అంటూ శ్రీకాంత్ మోహన పొట్ట తడుముతూ ఆనందంగా మోహన వైపు చూస్తూ ఒక్కసారిగా మోహన మంచం మీద పడుకోబెట్టి కడుపును తడుముతూ, మోహనా థ్యాంక్స్ రా, బేబీ ఫస్ట్ కిక్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అసలు అనుకోలేదు తెలుసా అంటూ మోహనను గుండెలకు హత్తుకున్నాడు. చూసావా, నన్నేదైనా అంటే నా బేబీ కూడా నిన్ను సహించదు అంది వేలు పెట్టి చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా మోహన శ్రీకాంత్ ముక్కు పట్టుకుని లాగి. అబ్బో నీ బేబీనా, నేను లేకుండా నీకు బేబీ ఎక్కడి నుంచి వచ్చిందే అడిగాడు శ్రీకాంత్. ఇదిగో నువ్వు ఇలాగా అడల్టరీ జోక్స్ వేస్తే నేను ఒప్పుకొని చెప్తున్నా చెప్పింది మోహన. చా అడల్టరీ జోక్సా, ఏం చేస్తావే ఒప్పుకోక అడిగాడు శ్రీకాంత్. నీతో మాట్లాడను, నీ వైపు చూడను అంది మోహన. ఆహా, నాతో మాట్లాడకుండా నా వైపు చూడకుండా అసలు నువ్వు ఉండగలవా, నన్నెవరైనా చూస్తే కుళ్ళిపోతావు అన్నాడు శ్రీకాంత్. ఆహా, మరి నా వెనకాల తిరిగి కాలేజీలో నన్ను ఎవరైనా చూస్తే, కాంటెస్టులలో నన్ను ఎవరైనా దగ్గరకు వచ్చి మాట్లాడితే కుళ్ళిపోయిందెవరు అడిగింది మోహన. నువ్వు మరీను ఎక్కువ ఆలోచించి
జరగనివన్నీ ఫీల్ అవుతున్నావు అన్నాడు శ్రీకాంత్. మోహనకు వెంటనే కోపం వచ్చింది. శ్రీకాంత్ వైపు కోపంగా చూస్తూ, సరే నేనే కుళ్ళిపోయాను, నేనే నీ వెంట తిరిగాను, నువ్వు నా వెంట తప్ప ప్రపంచంలో అందరి వెంట తిరిగావు సరే అంటూ కోపంగా బెడ్ మీద నుంచి కిందకు దిగబోయింది. ఓయ్ సారీ నాది తప్పు అంటూ మోహన చెయ్యి పట్టుకుని ఆపాడు శ్రీకాంత్. వదులుతావా లేదా అడిగింది మోహన. మోహన, నాకు నువ్వంటే పిచ్చే, ప్లీజ్ కాసేపు కూర్చో. ఏదో బేబీ నువ్వు ఒక బాటి అని నన్ను దూరం చేసేసరికి కోపం వచ్చి అలా మాట్లాడేశా. ప్లీజ్ మోహి అంటూ మోహనను ఒళ్ళో కూర్చోబెట్టుకుని సారీ కన్నా అంటూ కూల్ చేశాడు. మెల్లగా మోహన శాంతించింది అని గ్రహించాక, మోహి నీకు ఈ మధ్యన మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువైపోయాయి, నా పరిస్థితి మహాఘోరంగా తయారైంది, కొంచెం జాగ్రత్తగా ఉండు, నీకేమవుతుందోనని నాకు భయం వేస్తోంది అన్నాడు మోహనను మరికొంచెం దగ్గరకు తీసుకుని శ్రీకాంత్ వద్దని చెప్తున్నా వినకుండా మోహన ఎగ్జామ్స్కి అటెండ్ అయింది. శ్రీకాంత్ ఆమె కోసమని సెక్యూరిటీని ఏర్పాటు చేశాడు. శ్రీకాంత్ దగ్గర ఉండి మరి మోహన ఎగ్జామ్స్ రాయించి తీసుకుని వచ్చాడు. సోనియా జైలు నుంచి తప్పించుకున్నప్పటి నుండి మోహన విషయంలో శ్రీకాంత్ టెన్షన్ మరీ ఎక్కువైంది. మోహనను ఎగ్జామ్స్కి పంపడానికి శ్రీకాంత్ ఒప్పుకోకపోతే సోనియా తప్పించుకుంటే అది దాని ప్రాబ్లం. దానికోసమని నా ఎగ్జామ్స్, నా కెరియర్ని ఎన్ని రోజులని వదిలేస్తాను? అదీ కాక దానికోసం ఎన్నాళ్ళు నా జీవితాన్ని వదులుకోవాలి? ఇప్పుడు నన్ను ఆపుతున్నావు, రేపు మన బేబీని కూడా ఆపుతావా అడిగింది మోహన సీరియస్గా. ఆమె ప్రశ్న సబబుగానే అనిపించింది అందరికీ. నిజమే, మోహన కరెక్ట్గానే మాట్లాడిందిరా. ఎన్నాళ్ళనే ఆపుతావు? అది రోజు ఎక్కడికైనా వెళ్తా అంటుందా ఏమిటి? ఎగ్జామ్స్ రాస్తా అనేగా అంటోంది అన్నారు భాస్కర్ గారు. నిజమే నాన్న, ఇక్కడితో అయిపోయిందా? తరువాత ప్రాజెక్ట్ అంటుంది అన్నాడు శ్రీకాంత్. కదా అన్నట్టుగా చూశారు జానకి. అలా అయితే మన కంపెనీలోనే చేరుతుంది, ఏమే పిల్ల అడిగారు భాస్కర్ గారు. మోహన వెంటనే ఇష్టం లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది ముఖం పెట్టి. అది చూసిన శ్రీకాంత్, చూసావా చెప్పింది వినడం అంటూ ఈవిడ చరిత్రలో ఉందా అన్నాడు కోపంగా. మామయ్య, ఇప్పుడు విషయం నా ఎగ్జామ్స్ గురించి మాట్లాడు, ప్రాజెక్ట్ గురించి కాదు అంది మోహన అంతే కోపంగా. వీలేదు, మన కంపెనీలో ప్రాజెక్ట్ అయితేనే ఎగ్జామ్స్ రాయి, లేకపోతే ఈ సంవత్సరం వదిలి నెక్స్ట్ ఇయర్ రాసుకో, లేదా మొత్తం చదువు వదిలేసాయి. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు అన్నాడు శ్రీకాంత్ అంతే విసురుగా. వెంటనే మోహన, సరే అయితే మీ తాతయ్య మా తాతయ్య కూడా బాగానే సంపాదించారు, నువ్విప్పుడు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, సంపాదించాల్సినటువంటి అవసరం కూడా అంతకన్నా లేదు. సోనియా జైలు నుంచి తప్పించుకుంది, మొదటి నుంచి దానికి నాకు ఎటువంటి ప్రాబ్లమూ లేదు. మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టింది నువ్వే, నీ వల్లనే నాకు ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. నాతో పాటు సెక్యూరిటీ నిన్ను కూడా కాపలా కాస్తుంది, నువ్వు నేను కొంపలోనే కూర్చొని గవ్వలాట ఆడుకుందాం, ఇక ఇక్కడే ఉండిపోదాం అంది మోహన విసురుగా. మోహీ అన్నాడు కోపంగా శ్రీకాంత్. ఏమిటి మోహీ? మిస్టర్ శ్రీకాంత్ శర్మ, నీకు నీ ఆశయాలు ఎలా ఉంటాయో నాకు నా ఆశయాలు ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి, అంతే గొప్ప, అలాగే ఉన్నాయి కూడాను. అనుకోకుండా ఈ కడుపు వచ్చి పడింది. ఇలాగా కాలేజ్ క్యాంపస్ లోపలికి వెళ్ళాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా, ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా. నా కడుపును చూసావా ఎలా కనిపిస్తోందో? నేను లావుగా అయిపోయినట్టు కనబడుతున్నానని, కడుపుతో ఉన్నట్టుగా లేనని అందరూ అంటున్నారు. ఇలా ఉన్న నేను ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా కాలేజ్కి వెళ్దాము అనుకుంటున్నాను అంటే అర్థం చేసుకోవాలి కదా అంటూ అరిచింది మోహన. ఇక జానకి గారు కూడా అరిచారు. మోహన, శ్రీకాంత్, బుద్ధుందా? చిన్న విషయానికి ఏమిటి రచ్చా? శ్రీకాంత్ దానికి ఏమన్నా ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే ఇవ్వు, అంతేగాని ఎగ్జామ్స్ రాయకుండా ఎలా ఉంటుంది? పైగా ఇది ఫైనల్ ఇయర్ కూడా కదా. అలాగే మోహన, తాతయ్య చెప్పింది బాగుంది, నువ్వైతే మామయ్య కంపెనీలో ప్రాజెక్ట్ చేయి, లేదంటే మీ అన్నయ్య కంపెనీలో చేయి, వేరే చోట వీలు కాదు, అర్థమవుతోందా? నేను కూడా ఒప్పుకోను అంతే అంటూ శివగామి స్టైల్లో తీర్పును చెప్పేసి తమ గదిలోకి వెళ్ళిపోయింది జానకి. అది విన్న శ్రీకాంత్ ముఖం మీద చిరునవ్వు చేరింది. శ్రీకాంత్ చిరునవ్వు చూసినటువంటి మోహనకి ఇంకా కోపం వచ్చింది. నేను అసలు నీతో ఉండను, ఇక్కడ ఉన్నందుకే కదా నీ మాటలు వినాలి అంటూ ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తున్నావు అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళబోయింది మోహన. శ్రీకాంత్ కాసేపు ఆగి వంటగదిలోకి వెళ్ళి నాయర్ చేత అర్జెంటుగా మోహన కోసమని వేడివేడిగా 2 పిజ్జా 2 బర్గరు తయారు చేయించి దానితో పాటుగా
2 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఐస్ క్రీము, దానికి టాపింగ్స్ తీసుకుని తమ గదిలోకి వెళ్ళాడు. శ్రీకాంత్ గదిలోకి వెళ్ళేసరికి మోహన తన లగేజ్ సర్దుకుంటూ కనిపించింది. శ్రీకాంత్ వచ్చాడు అని తెలిసిన శబ్దాలు అవుతున్నా కూడా తెలియనట్టుగా యాక్ట్ చేస్తూ గబగబా సర్దటం మొదలుపెట్టింది మోహన. శ్రీకాంత్ కావాలని మోహన ఎదురుగా సోఫాలో కూర్చుని, వావ్ ఏముంది, తినాలంటే రాసి పెట్టుండాలి అంటూ మోహన వైపుకు చూశాడు. మోహన కూడా పిజ్జా వాసనకి వెంటనే శ్రీకాంత్ వైపు తిరిగి చూసింది. అది చూసిన శ్రీకాంత్ మోహన వైపు చూసి, కావాలా అన్నట్టుగా తన చేతిలో ఉన్న పీస్ వైపు సైగ చేసి చూపించాడు. ఎలా చూపిస్తున్నాడో చూడు, ఈ మోహన ఇలాంటి ట్రిక్కులకి లొంగదు అనుకుంటూ మూతి తిప్పుకుంటూ మళ్ళీ సర్దటం మొదలుపెట్టింది. ఈసారి శ్రీకాంత్ ఒక గాజు ప్లేట్లో 2 రకాల ఐస్ క్రీమ్స్ని తలా కొంచెం వేసి వాటి మీద మోహన స్టైల్లో టాపింగ్స్ వేసి పైన చాక్లెట్ సిరప్ వేస్తూ మోహన వైపు చూసి ఒక స్పూను దానిలో ఉంచాడు. అబ్బా, ఇప్పుడు దీన్ని చూసి నేను పరిగెట్టుకుంటూ నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాను అనుకున్నావా? ఈ మోహన ఇలాంటి వాటికి టెంప్ట్ అవ్వదు అనుకుంది మనసులో గట్టిగా. శ్రీకాంత్ బర్గర్ ఒక బైట్ తిని ఐస్ క్రీము ఒక స్పూన్ తినడం మొదలుపెట్టాడు. అది చూసిన మోహన ఉన్నట్టుండి, అయ్యబాప్రే, మొత్తం అంతా తినేస్తాడా అన్నట్టుగా శ్రీకాంత్ వైపు చూసింది. శ్రీకాంత్ తింటూ తింటూ మోహన వైపు చూసి, మొన్న బేబీ అడుగుతోంది అన్నావుగా, అందుకోసమని నాయ చేత స్పెషల్గా చేయించాను. పాపం ఇవి నీకు బేబీకి రాసిలేవు, అందుకే నేను తినేస్తున్నా అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది మోహనకి, ఈ పిజ్జా బర్గర్ చేస్తున్నానని నాయర్ చెప్పగానే తాను సరిగ్గా భోజనం కూడా చెయ్యలేదని. ఒకసారి పొట్ట మీద చెయ్యి వేసి తడుముకుని శ్రీకాంత్ వైపు తిరగబోతూ ఉండగా శ్రీకాంత్ ఎదురుగా వచ్చి మోహన నోటికి ఐస్ క్రీమ్ అందిస్తూ, ముందు ఇది తిను, తర్వాత కూర్చుని తీరిగ్గా అరుగుదువు గాని అన్నాడు శ్రీకాంత్. మోహన కూడా ఇంకేమీ మాట్లాడకుండా, నాటకాలు ఆడకుండా అతను అందించిన స్పూన్ ఐస్ క్రీమ్ తినేసింది. వెంటనే శ్రీకాంత్ మోహన చెయ్యి పట్టుకుని సోఫా దగ్గర కూర్చోబెడుతూ, చూడు అంటూ ప్లేట్లోకి ఐటమ్స్ సర్వ్ చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన మోహన నవ్వుతూ బర్గర్ని తీసుకుని తిండు. వావ్, ఎన్నాళ్ళయిందో ఇలా తిని అంటూ, నువ్వు కూడా టేస్ట్ చేయి అని శ్రీకాంత్ నోటికి అందించింది. వర్కౌట్ అయినట్టే ఉంది అనుకుంటూ మోహన చేతిలో ఉన్న బర్గర్ని మోహనను చూసి, అవి నేను నీకోసం చేయించాను, నేను డిన్నర్ బాగానే చేశాను, ముందు నువ్వు తిను అంటూ మోహన పెదవులకు అంటిన సాస్ని చేత్తో క్లీన్ చేస్తూ, సారీరా అన్నాడు చిన్నగా. అది విన్న మోహన నవ్వుతూ, నేను కూడా సారీ మావయ్య, నువ్వు నా కోసమే చెప్పావని తెలుసు, అయినా కోపం ఆగలేదు అంటూ శ్రీకాంత్ ఒడిలో కూర్చుంది. మోహన ఎలా ఉందో చూద్దామని గదిలోకి వచ్చిన జానకి గారు వాళ్ళిద్దరినీ అలా చూసి, మీకు ఏ దిష్టి తగలకుండా ఉండాలి అనుకుని మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆఖరికి మోహన ఎగ్జామినేషన్స్ శ్రీకాంత్ ప్రొటెక్షన్తోనే రాసి వచ్చింది. అందరూ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోయాక మోహన విడిగా అరేంజ్ చేసిన రూమ్లో ఎగ్జామ్స్ రాసి తిరిగి వచ్చేది. శ్రీకాంత్ మోహన ఎగ్జామినేషన్స్ రాసేదాకా ఆ రూమ్ బయటే ఉండి ఎగ్జామినేషన్ అవ్వగానే జాగ్రత్తగా తనతో పాటు కంపెనీకి తీసుకుని వెళ్ళేవాడు. మోహన్కి 5వ నెల వచ్చినా ఆమె బరువులో పెద్ద తేడా ఏమీ రాలేదు. ఆమె ఆహారం తీసుకోవడం కూడా మామూలుగానే ఉంది. పదార్థాలు కావాలని మారం చేయటం, వాటిని ఆమె ముందు ఉంచేసరికి వాసన చూసి వద్దు అనడం మామూలైపోయింది. డాక్టర్ మోహనను చూసి నవ్వుతూ, ఈసారి వచ్చేటప్పుడు నీ పొట్టను కూడా తీసుకునిరా, ఇలా ఒక్కదానివి రాకు అనేవారు, కొంచెం ఎక్కువ తిను అని అర్థం వచ్చేలాగా. మోహన నవ్వేసి వచ్చేసేది. శ్రీకాంత్ మోహన చేత ఎగ్జామ్స్ రాయించడం కోసమని కాలేజీకి దగ్గరలో టెంపరీగా చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నాడు. కానీ ఆ ఫ్లోర్ మొత్తం కూడా తాను తమ సెక్యూరిటీ ఉండేలాగా చూసుకున్నాడు. తమతో పాటుగా ఒక కుక్కు హెల్పర్ని ఉంచుకుని మిగిలిన వాళ్ళందరినీ పంపించేశాడు. మోహన ఎగ్జామ్స్ కాస్త పూర్తయిపోయాయి. లాస్ట్ ఎగ్జామ్ రాసి బయటకు వస్తూ ఉండగా శ్రీకాంత్ మోహనను చూసి నవ్వుతూ, బాగా రాసావా అంటూ ఆమె ముందుకు వెళ్తూ ఉండగా మోహన పొట్టను పట్టుకుని అబ్బా అంటూ వంగింది. ఏమైంది అనే కంగారుతో శ్రీకాంత్ ఆమె దగ్గరకు పరుగు పెడుతున్నాడు. ఇంతలో మోహన తల మీద నుంచి ఏదో శబ్దం చేస్తూ వెళ్ళినటువంటి చిన్న భ్రాంతి. అది గుర్తించటంలో మోహన వెనుక ఉన్నటువంటి గ్లాస్ డోరు చిన్న సౌండ్ చేస్తూ బద్దలైంది. అది ఏమిటో అర్థం చేసుకునే లోపల వరుసగా బుల్లెట్ల వర్షం కురవటం మొదలైంది. ఆ బుల్లెట్ల వర్షం ఆగిన తర్వాత చూస్తే
మోహన, శ్రీకాంత్ అక్కడ ఎక్కడా కనిపించలేదు. గన్మ్యాన్ చుట్టూతా ప్రొటెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టగానే శ్రీకాంత్, మోహన అక్కడ నుంచి పక్కనే ఉన్న లిఫ్ట్లోకి వెళ్ళిపోయారు. భయంతో మోహన స్పృహ తప్పుతుందేమో అని కంగారు పడిన శ్రీకాంత్కి మోహన మామూలుగానే ఉండడం చూసి ఆశ్చర్యం వేసింది. ఈలోపు డిటెక్టివ్ అమరు శ్రీకాంత్కు ఫోన్ చేసి సోనియా ట్రాప్లో ఇరుక్కుంది, ఆమె ఎవరికైనా కాంటాక్ట్ ఇస్తుంది అనుకున్నాను, కానీ ఆమె డైరెక్ట్గా వచ్చి మీ మీద ఫైరింగ్ చేస్తుందని అనుకోలేదు సార్. ఎనీహౌ ఇక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాడు. లేదు అమర్, ఈ కేసులో వీలైనంత త్వరగా తీర్పు వచ్చేలా చూడాలి. కేవలం పోలీస్ ప్రొటెక్షన్ అయితే సరిపోదు. ఈ కేసు తేలేదాకా మన వాళ్లను ఆమెకు దగ్గరగా ప్రొటెక్షన్ ఇచ్చేలా చూడు. ఇక మీదట సోనియా తప్పించుకోవడానికి వీల్లేదు అన్నాడు. మోహన శ్రీకాంత్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అది చూసిన శ్రీకాంత్, ఇందాక ఫైరింగ్ సోనియా చేసింది. తాను ప్రొఫెషనల్ షూటర్ కాదు, అందుకనే బతికిపోయాం. కానీ ఒక గన్మ్యాన్కి బుల్లెట్ దిగింది అన్నాడు శ్రీకాంత్. నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను చంపేస్తారా అడిగింది మోహన కోపంగా కడుపు మీద చెయ్యేసుకుని నిమురుకుంటూ. మోహన ఉన్న ఆ పరిస్థితిలో ఆమె అడిగిన ప్రశ్నకి శ్రీకాంత్ కంటిలో లీలగా నీరు తిరిగింది. మోహన తల మీద చెయ్యి వేసి తన గుండెల మీదకు లాక్కుంటూ, మోహన, డెలివరీ అయ్యేదాకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవే. ఇలా నిన్ను రోజుకో గండంతో నువ్వు తప్పించుకుంటూ పడుతున్న బాధని చూడలేకపోతున్నా అన్నాడు శ్రీకాంత్. వెంటనే మోహనకు తన విషయంలో శ్రీకాంత్ ఎంత మదన పడుతున్నాడో అర్థమైంది. శ్రీకాంత్ నడుము చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లోకి మరికొంత ఒదిగిపోతూ, ఆ దెయ్యం దొరికిపోయింది కదా, ఇంకేంటి ప్రాబ్లం? ప్రతి ప్రాబ్లంకి సొల్యూషను నేను నిన్ను విడిచి వెళ్ళిపోవటమే. అయితే శాశ్వతంగా నిన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడతానే కానీ మధ్యలో నిన్ను ఇలా వదిలేను మామయ్య అంటూ అతని వీపు నిమరటం మొదలుపెట్టింది మోహన. ఆమె అలా ఉండగానే మళ్ళీ పొట్ట పట్టినట్టుగా మారి, మామయ్య నొప్పి అంటూ శ్రీకాంత్ కాలర్ పట్టుకుంది. వెంటనే శ్రీకాంత్ ఆమెను టెర్రస్ మీదకు చేర్చాడు. అప్పటికే అక్కడ హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. మోహనను తీసుకుని వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు శ్రీకాంత్. మోహనను అబ్జర్వ్ చేస్తున్న డాక్టరు శ్రీకాంత్ వైపు తిరిగి చూస్తూ, సహజంగా కడుపుతో ఉన్న ఎవరికైనా రకరకాల పదార్థాలు తినడం వల్ల ఇలా అప్పుడప్పుడు నొప్పి, గ్యాస్ లాంటి ప్రాబ్లం రావటం మామూలే. అదీకాక ఎగ్జామ్స్ అంటూ తిరగడం వల్ల అలసట, నిద్రలేమి వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ఇక వస్తే జరిగిన అటాక్ వల్ల బేబీకి ప్రాబ్లం ఏం కాలేదు. మోహన కూడా సేఫ్గా ఉన్నారు. కొంచెం టెన్షన్ ఉండటంతో ఈ సిచ్యువేషన్లో అన్నీ ఇవి మామూలే. ఇక మీదట ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అంటూ ఇంజెక్షన్ చేసి, మోహన, కొద్ది రోజులు మీ హస్బెండ్ చెప్పినట్టుగా విను. నెలలు ముదిరిన తర్వాత నీ ఇష్టం. నువ్వు బాగా టెన్షన్ పడ్డా, ఆలస్యంగా ఫుడ్ తిన్నా నీ బేబీ ఇలాగే ఇబ్బంది పడుతుంది. దానివల్ల నువ్వు కూడా ఇబ్బంది పడతావు. టేక్ కేర్ అంటూ జాగ్రత్తలు చెప్పి పంపింది. ఇక శ్రీకాంత్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని మోహనను తీసుకుని తమ కంపెనీ గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. మర్నాటి నుంచి మోహనను తీసుకుని కంపెనీకి బయలుదేరాడు శ్రీకాంత్. మోహనకు తన ఛాంబర్ పక్కనే మరో ఛాంబర్ ఏర్పాటు చేసి ఎప్పుడు అవసరం అయినా రెడీగా ఉండేలాగా, తనను కలుసుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. మోహన తన రూమ్ని చూసుకోగానే ఆశ్చర్యపోయింది. అక్కడ ఇంటీరియర్ డెకరేషన్ కూడా మోహనకు నచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూమ్కి శ్రీకాంత్ రూమ్కి బెడ్రూమ్ అటాచ్డ్గా ఉండేలాగా, శ్రీకాంత్ మీటింగ్లో ఉన్నా సరే మోహనకి ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా చేసినటువంటి ఆ ఏర్పాటును చూసి మోహన ఆశ్చర్యపోయింది. అనంత్ కోలుకున్నాడు. మళ్ళీ మ్యూజిక్ కంపోజ్ చేయడం మొదలుపెట్టాడు. మోహన బాగా అలసిపోయినప్పుడు అనంత్తో కలిసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. కానీ గిటార్ వాయించాలి అనుకుంటే మాత్రం ఆమె చేతికి చిన్న ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మోహన కూడా డెలివరీకి ముందే ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తోంది. శ్రీకాంత్ మాత్రం ఆ ఆపరేషన్ తనకే జరుగుతుంది అన్నట్టుగా భయపడటం మొదలుపెట్టాడు. ఈరోజు మోహన చేతికి ఆపరేషన్. మోహన మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. శ్రీకాంత్ బెదిరిపోతూ మోహన చెయ్యి పట్టుకుని, భయంగా ఉందా అడిగాడు మోహన వైపు దీనంగా చూస్తూ. అసలే భయపడుతూ ఉన్న మోహన శ్రీకాంత్ పదే పదే అలా అడుగుతూ ఉండేసరికి, మావయ్య, ఇది అప్పుడే 20వ నేను కూడా 20 సార్లు లేదు అని సమాధానం చెప్పాను. నాకు అస్సలు భయం లేదు. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు అంది కోపంగా చూస్తూ. శ్రీకాంత్ మోహనను గుండెలకు హత్తుకుని నుదుటి మీద ముద్దు పెడుతూ మళ్ళీ అడిగాడు, భయంగా ఉందా అని. మోహన శ్రీకాంత్ని దూరంగా జరిపి విసురుగా తన నోటిపై కొట్టుకుంటూ ఈసారి శ్రీకాంత్ నోటిన
ఒక మొట్టికాయ కూడా వేసింది. అప్పటికే ఆ గదిలో ఉన్నటువంటి మనోజు వాళ్ళిద్దరినీ చూసి, నా కర్మ, ఇలాంటివన్నీ నా పాపిష్టి కళ్ళకే ఎదురుపడుతూ ఉంటాయి. మావయ్య, నేను కూడా ఈ గదిలో ఉన్నాను కదా, కొంచెం నా మీద జాలి చూపి ఆ రొమాన్స్ కాసేపు ఆపు. నాకు ఒళ్ళు మండిందంటే మోహన ఆపరేషన్కి వెళ్ళగానే నీ ఎదురుగుండా మహతిని నా ఒళ్ళోకి లాక్కుంటాను అన్నాడు దూరంగా సోఫాలో కూర్చున్న మహతిని చూస్తూ. మహతి గుర్రుమంటూ కోపంగా చూసింది మనోజ్ని. అప్పుడే గదిలోకి వచ్చిన కస్తూరి శ్రీకాంత్ వైపు చూసి, బాగుందిరా, దాన్ని ఇంకా టెన్షన్ పడుతున్నావా? రిలాక్స్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు దాన్ని చంపకుండా ఉంటే కాసేపు అది ప్రశాంతంగా ఉంటుంది. ఏ మగవాళ్ళో, వీళ్ళు ప్రేమించినా అంతే, పట్టించుకోకపోయినా అంతే అంటూ మోహన దగ్గరకు వచ్చి మోహన తల నిమురుతూ, చూడు మోహి, జీవితంలో నీ నిర్ణయం నువ్వే తీసుకోవడానికి ప్రయత్నం చేశావు. ఈ ఆపరేషన్ చేయించుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఆపరేషన్ చేయించుకుంటే నీ కలలు నెరవేరడానికి ఒక అడుగు ముందుకు వేసిన దాన్ని అవుతావు. ఆపరేషన్ చాలా మైనర్ కాబట్టి అంత భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు, పద అంటూ ఆ రూమ్ నుంచి బయటకు డాక్టర్ దగ్గరికి తీసుకుని వచ్చింది మోహనను. మోహన కళ్ళల్లోకి నవ్వుతూ చూసిన డాక్టర్, పెద్ద ఆపరేషన్ ఏమీ కాదమ్మా, ఇలాంటి సర్జరీలు నేను చాలా చేశాను, నువ్వేం కంగారు పడకు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. చూసావా, ఏమీ కాదు, మీ మావయ్య మాటలు విని అనవసరంగా లేనిపోని టెన్షన్లు తెచ్చుకోకు అంది కస్తూరి. మోహన సర్జరీ అయ్యి 2 రోజులైంది. కస్తూరి దగ్గర ఉండి మరీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. మనోజ్ మహతీలను పంపి కృష్ణమూర్తి కూడా వచ్చారు. మోహనకి 15 రోజుల తర్వాత బ్యాండేజ్ విప్పుతామని చెప్పారు డాక్టర్. కట్టు విప్పే వరకు ఉండి కస్తూరి కృష్ణమూర్తి వెళ్ళిపోయారు. మోహన తిరిగి శ్రీకాంత్తో పాటుగా ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది. ప్రాజెక్టు వర్క్ కోసమని శ్రీకాంత్ ఆమెకు సహాయం చేయడానికి సీనియర్ ఫ్యాకల్టీ సుందర్ని అలాట్ చేశాడు. సుందర్ మోహనకు కేవలం ప్రాజెక్ట్ వర్క్ గురించే కాక అడ్మినిస్ట్రేటివ్ వర్క్ గురించి కూడా అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పడం మొదలుపెట్టారు. మోహనకు తెలియకుండానే ఆమె ఆఫీస్ వర్క్ చాలా త్వరగా అవగాహన చేసుకోవడం మొదలుపెట్టింది. శ్రీకాంత్ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మోహన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆమె మూడ్ బట్టి ఆమె ఆహారం ఉండేలాగా చూడటం, ఆమె చేత ప్రెగ్నెన్సీ మహిళలు చేసేటటువంటి యోగా ఆసనాలు చేయించటం, ఆమె రిలాక్స్ అయ్యేలాగా ఆమెకు దగ్గరుండి తానే మసాజులు చేయడం లాంటివి చేస్తూ ఉన్నాడు. ఈరోజు కొత్త బ్యూటీ ప్రోడక్ట్ లాంచ్ చేయాల్సిన రోజు. దానికి బ్రాండ్ అంబాసిడర్గా మిస్ ఇండియా సింధు ఉరఫ్ స్వీటీ ఎన్నికను చేశారు. నిజానికి ఆ సలహా ఇచ్చింది కూడా మోహనే. కానీ ఆ రోజు మోహన ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వను అని మొండికేసింది. శ్రీకాంత్ ఆమెను బతిమలాడి అలసిపోయి ఊరుకున్నాడు. తను ఇంకో అరగంటలో బయలుదేరతాను అనగా రెడీ అయ్యి, మోహన అన్నాడు శ్రీకాంత్ స్టైల్లో బతిమలాడుతున్నట్టుగా. ఇదిగో, అలా చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండుతుంది, చాలా బద్ధకంగా ఉంది మావయ్య అంది మోహన బుంగమూతి పెడుతూ. అది విన్న శ్రీకాంత్ నిట్టూర్చి, సరేలే అన్నాడు ఇంకా జాలిగా ముఖం పెట్టి. అలా శ్రీకాంత్ను చూసిన మోహన ఎంతోసేపు మొండిగా ఉండలేకపోయింది. అది కాదు మావయ్య, అక్కడేమో చాలామంది, నేనేమో అంటూ పొట్ట నిమురుకుంటూ, ఈ పొజిషన్లో నాకు అవసరమా చెప్పు, నాకు అస్సలు నచ్చదు, పైగా ఇప్పటికిప్పుడు ఎలా రెడీ అవ్వను అడిగింది శ్రీకాంత్ను చూస్తూ. వెంటనే శ్రీకాంత్ ముఖంలోకి హుషారొచ్చేసింది. మోహనా అంటూ ఆమె పొట్టను నిమిరి, దీనిలో తప్పే ఉంది, ఏ ఆడపిల్లైనా ఇలాంటి టైం ఫేస్ చేయాల్సిందే కదా, అదే కాక నీతో ఇలా నాకు అటెండ్ అవ్వాలని ఉంది అన్నాడు మోహన 2 బుగ్గల మీద చేతులు వేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ. శ్రీకాంత్ అతని కళ్ళల్లోకి చూసిన మోహన ఇంకా కాదు అనలేకపోయింది. సరే నీ ఇష్టం అంది బద్ధకంగా. మరుక్షణం గబగబా 2 ఫోన్లు చేశాడు శ్రీకాంత్. అంతే, స్టైలిస్టు మేకప్ ఆర్టిస్టు ఇద్దరూ వచ్చి చేరారు. చకచక 20 నిమిషాలలో మోహనను కొత్తగా తయారు చేశారు. తెలుపు, నీలం, ఎరుపు రంగులో ఉన్నటువంటి చీరలో మోహనను చూసిన శ్రీకాంత్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. శ్రీకాంత్ దగ్గరకు వచ్చి అతని కాలర్ పట్టుకుని, అలా చూస్తూనే ఉంటావా, ఏదైనా కొత్తగా కాంప్లిమెంట్ ఇస్తావా అడిగింది మోహన. సింప్లీ సూపర్ మోహన, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ మోహనను కార్ వైపు నడిపించుకుంటూ వెనకే ఉన్నటువంటి కశ్యప్ను చూసి, వాళ్లకు నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్పు అన్నాడు శ్రీకాంత్. మోహన శ్రీకాంత్ వెన్యూకి చేరగానే కెమెరా వెలుగులు వాళ్ళ చుట్టూతా చేరాయి. మోహన తల వంచుకుని శ్రీకాంత్ చెయ్యి పట్టుకుని అతని వెనక ఉండిపోయింది. శ్రీకాంత్ బౌన్సర్ల సహాయంతో మోహనను తీసుకుని రెడ్ కార్పెట్ మీద నడవటం మొదలుపెట్టాడు. ముందు శ్రీకాంత్, అతని చేతుల్లో చెయ్యి వేసి మోహన, వారి వెనుకనే సింధు నడవటం మొదలుపెట్టారు.
స్టేజ్ మీద మోహన, శ్రీకాంత్, సింధులు ఉండగా శ్రీకాంత్ తమ కంపెనీ గురించి, మోహన తమ ప్రోడక్ట్ గురించి మాట్లాడితే సింధు ఉరఫ్ స్వీటీ మోహన చేతులపై ప్రోడక్ట్ లాంచింగ్ జరిగింది. డిన్నర్ హాల్లోకి చేరగానే శ్రీకాంత్ మోహన కాలికి ఉన్న హీల్స్ తీయించి శాండిల్స్ వేయించాడు. ఏమిటి మావయ్య ఇది అడిగింది మోహన ఇబ్బందిగా అందరి వైపు చూస్తూ. ఎందుకు ఈ టైంలో నా కాళ్ళు పట్టుకుంటున్నావు అనే ప్రశ్న వచ్చేలాగా. ఏమీ పర్వాలేదు, నేను నా భార్య కాళ్ళనే పట్టుకున్నాను, ఫ్రీగా కూర్చో అన్నాడు శ్రీకాంత్ మోహన ప్లేట్లోకి ఐటమ్ సర్వ్ చేయమని బట్లర్కు ఆర్డర్స్ చెప్తూ. అప్పటికే చాలా బాగా అలసిపోయిన మోహన శ్రీకాంత్ ఏం చెప్పినా కాదు లేదు అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. మోహన అంత బుద్ధిగా తల ఊపుతూ చెప్పింది చేస్తూ ఉండేసరికి శ్రీకాంత్ నవ్వుతూ బ్యారర్ వైపు చూసి, ఇక నువ్వు వెళ్ళబోయ్, అవసరమైతే నేను ఉన్నాను అంటూ మోహన వైపు చూసి ఆమె దగ్గరకు జరిగి చిన్నగా, అసలే ఈరోజు మా ఆవిడ చెప్పినట్టు వింటుంది, చెప్పినట్టు వినేటప్పుడే కావలసినవన్నీ చేయించేసుకోవాలి అన్నాడు శ్రీకాంత్. మామయ్య అంది మోహన ముద్దుగా ముఖం పెట్టి. సరే సరే కానీ అంటూ ఆమె ప్లేట్లో కొంచెం కొంచెం ఐటమ్స్ వడ్డిస్తూ ఉండగా చాలా రోజుల తర్వాత పూతరేకులు చూసిన మోహన అవి తింటూ ఉండగా ఆమె పెదవులకు అంటిన పూతరేకును చూసి నవ్వుతూ శ్రీకాంత్ దానిని తీసి తన నోట్లో పెట్టుకున్నాడు. అది చూసిన మోహన, నాకు చెప్తే నేను తీసుకుంటానుగా, నువ్వు మరీ పబ్లిక్గా ఇంత కష్టపడక్కర్లేదు అంది సిగ్గుతోటి. నీకో మాట చెప్పనా, మనకులాగా పెళ్ళయ్యి కొంతకాలం కాపురం చేశాక ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తోందే చిన్నపాటి సిగ్గు, అది చూడాలంటే ఇలాంటి ప్లేస్లో ఇలా చేస్తేనే వస్తుంది. ఇదే ఇంట్లో చేస్తే నువ్వు నన్ను అసలు పట్టించుకుంటావా అడిగాడు శ్రీకాంత్. ఛా అంది మోహన. అక్కడికి తన మేనేజర్తో అదే సమయంలో వచ్చింది స్వీటీ. ఎక్స్క్యూజ్ మీ అంటూ ఇబ్బందిగా చూసి, మే ఐ అంది పక్కనే ఉన్న కుర్చీని చూపించి. శ్రీకాంత్ వద్దు అనే లోపల మోహన ఇట్స్ ఓకే టేక్ యువర్ సీట్ అనటం, సోనియా వచ్చి అక్కడ కూర్చోవటం కూడా జరిగిపోయింది. వస్తూనే మోహనను చూసి మీ వయసు ఎంత అడిగింది స్వీటీ. అలా అడిగే సమయంలో మోహన దృష్టి స్వీటీ మీద, స్వీటీ దృష్టి మోహన కడుపు మీద ఉంది. మోహన నవ్వుతూ 21 అంది. ఓహ్, ఇంత చిన్న వయసులో ఏమీ సాధించకుండానే పెళ్ళి పిల్లలు కూడానా అడిగింది స్వీటీ. శ్రీకాంత్ పక్కనే ఉన్నాడు అనే విషయాన్ని కూడా తన ఈర్ష్యలో పడి గుర్తించకుండా. ఎక్స్క్యూజ్ మీ, నాకు మీరు ఏమన్నారో అర్థం కాలేదు అంది మోహన. మరి ఏమీ లేదు, చాలా చిన్న వయసులోనే మీ పరిస్థితి ఇలా అయిపోయింది అంటూ జాలిగా మొహం పెట్టి చూసింది స్వీటీ. నా వయసు 21. మన దేశంలో చాలామంది అమ్మాయిలకి ఈ వయసుకి అన్నీ అయిపోతున్నాయి. అయినా చాలామంది వాళ్ళ లక్ష్యాలకు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ బంధాలు అడ్డం వస్తాయని భయపడుతూ ఉంటారు. కానీ నా లక్ష్యానికి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా పెంపకం అలాగే సాగింది. మాకు ఏ విషయాలు అడ్డం కాలేదు, కావు కూడా. మా మామయ్య నేను కూడా మా ఊళ్ళో ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆ ఊళ్ళో మా కోసమని మా తాతగారు వసతులను ఏర్పాటు చేశారు. అలా ఊరు కూడా డెవలప్ అయింది. మీకులాగా మోడల్ అవ్వాలి లేదా హీరోయిన్ అవ్వాలి అనుకుంటే కొంచెం కష్టం అవుతుందేమో కానీ నేను అనుకున్న కెరియర్కి నా పెళ్ళి ఎప్పుడూ అడ్డం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ నా బేబీ కూడా అడ్డం కాదు. అంతెందుకు, ఇప్పుడు నిజంగా మిమ్మల్ని చూడండి, మీరు జాయిన్ అయిన ఎంటర్టైన్మెంట్ ఏజెన్సీ, ఇప్పుడు మీరు లాంచ్ చేసిన ప్రొడక్ట్ కంపెనీ కూడా నావే. ఇక నాకు ఖాళీ ఎక్కడిది? 21 సంవత్సరాలకి నాది అనే కంపెనీ ఉన్న నేను అన్నీ సాధించినట్టే కదా. అంతా బాగుంటే సింగర్గా కెరియర్ని కంటిన్యూ చేస్తాను. నాకు నచ్చకపోతే నా కంపెనీలో నా సీట్లో నేను కూర్చుంటాను. నన్ను ఏమిటి ఎందుకు అని ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంది చెప్పండి అంటూ శ్రీకాంత్ కాలర్ మీద ఏమీ లేకపోయినా ఏదో తుడుస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ, మావయ్య నాకు యొగట్ కావాలి, నువ్వు వెళ్ళి తీసుకురావా అడిగింది మోహన. శ్రీకాంత్ ఒకసారి మోహన వైపు తేరిపారా చూసి, యొగట్ ఒకటి చాలా ఇంకేమైనా కావాలా అడిగాడు. అది ఒక్కటి చాలు చెప్పింది నవ్వుతూ మోహన. శ్రీకాంత్ దానికోసం అని వెళ్ళాడు. మోహన స్వీటీ వైపు చూసి అడిగింది, మీ వయసు ఎంత ఉంటుంది అని. నా వయసు 24 చెప్పింది స్వీటీ కాన్ఫిడెన్స్గా. మీ వయసు 25. మీరు ప్రస్తుతం మాజీ మిస్ ఇండియా. కానీ మీకు భార్యాభర్త ఇద్దరూ కలిపి ప్రైవేట్ స్పేస్లో డిన్నర్ చేస్తూ ఉంటే
వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా మనం ప్రవర్తించాలి అని తెలియలేదు. చుట్టూతా చూడండి, ఎంతమంది వీఐపీలు ఉన్నారు. మీరు తప్ప ఎవ్వరూ మా ప్రైవసీకి అడ్డం రాలేదు. అలాగే ఇంకో మాట, ఎప్పుడూ భర్త ముందు అతని భార్యను తక్కువ చేసి మాట్లాడకండి. మీరు అలా అనగానే ఇక్కడ మా మావయ్య చేతి పిడికిలి బిగుసుకుంది. అతని చేతి మీద నా చెయ్యి వేసి నేను అతన్ని కామ్ చేశాను. మనం చాలామంది హీరోల గురించి హీరోయిన్ల గురించి కలలు కంటాం. దానిని క్రష్ అంటారు. కానీ 1-2 సంవత్సరాలు సరైన అవగాహనతోటి కాపురం చేసిన భార్యాభర్తలు తర్వాత ఆ క్రష్ హీరోనో హీరోయిన్నో మన ముందు నుంచి అలా వెళుతూ ఉంటే ఒకసారి వాళ్ళ వైపు చూసి బాగా చూసి వాళ్ళ బౌన్సర్ల వల్ల మన ఫ్యామిలీకి ఏమీ కాకూడదని జాగ్రత్తగా ఓ పక్కకు నిలబడిపోతారు. హీరోలు హీరోయిన్లు మోడల్స్ వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. భార్యాభర్త ఒకరికి ఒకరు జీవితాంతం ఉంటారు. ఇక ఎప్పుడు ఇలాగా పొరపాటు పని చేయకండి. నా డిన్నర్ కంప్లీట్ అయింది, ఎక్స్క్యూజ్ మీ అంటూ అక్కడి నుంచి శ్రీకాంత్ వైపు నడిచింది మోహన. మోహన తన వైపు వస్తూ ఉంటే ఆమె ముఖంలో ఉన్న ఎక్స్ప్రెషన్ చూసినటువంటి శ్రీకాంత్, మరీ గట్టిగా ఇచ్చేసావా అడిగాడు. మరి నా జోలికొస్తే వదులుతానేంటి అంది నవ్వుతూ మోహన. పద అంటూ మోహన చెయ్యి పట్టుకుని నడిచాడు శ్రీకాంత్. ఇక్కడ స్వీటీ ముఖం మాత్రం మాడిపోయింది. యూ అంటూ లేవబోతూ ఉండగా పిఏ పవన్, మేడం ఆవిడ మన స్పాన్సర్, నిజానికి మీ నేమ్ సెలెక్ట్ చేసింది కూడా ఆవిడే, సో కాస్త మీరు ఓపిక పట్టాలి అన్నాడు. అంటూ వెనకగా ఉండిపోయింది స్వీటీ. పవన్, నేను శ్రీకాంత్తో విడిగా డిన్నర్ చేయాలి అనుకుంటున్నాను, అరేంజ్ చెయ్యి అంది రెడ్ వైన్ గ్లాస్ చేతిలోకి తీసుకుని. ఏదో కంపెనీ డిన్నర్ అంటే ఓకే, కానీ విడిగా డిన్నర్ అంటే మాత్రం ప్రస్తుతం కష్టమేమో మేడం. అది కాక మోహన గారికి కంపెనీ వ్యవహారాలు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కోసమని సీనియర్ ఫ్యాకల్టీలను శ్రీకాంత్ గారు అరేంజ్ చేసినట్టుగా వినికిడి. ఆల్రెడీ ఆవిడను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టేశారు శ్రీకాంత్ గారు. ప్రస్తుతానికి టెంపరీగా ఈ పనులన్నీ శ్రీకాంత్ గారు చూసుకుంటున్నారు. అతి త్వరలో ఆవిడ పూర్తిగా మన కంపెనీ పగ్గాలను తీసుకున్న ఆశ్చర్యం ఏమీ లేదు అన్నాడు పవన్. ఇది ముఖ్యమైన టైం పవన్, ఆవిడ కడుపుతో ఉంది. ఎలాగైనా సరే శ్రీకాంత్ గురించి అన్ని విషయాలు నాకు తెలియాలి అంది స్వీటీ. ఈ పరిస్థితుల్లో శ్రీకాంత్ గురించి తెలియాలంటే మనకు ఒకరు మాత్రమే హెల్ప్ చేయగలరు. కొంచెం కష్టమే అయినా ఇంపాసిబుల్ అయితే కాదు అన్నాడు పవన్. స్వీటీ మోహన వైపు కోపంగా చూస్తూ, ఈవిడ మీద అటాక్ చేసిన అమ్మాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో దొరికిపోయింది కదూ అంది. ఆవిడకు ఇంకా చాలా కేసుల్లో లింకులున్నాయి మేడం. కోర్టు వాయిదాలో ఉంది కేసు, ఇంకా తీర్పు రాలేదు చెప్పాడు పిఏ. ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి కూడా కాస్త ఎంక్వైరీ చేయండి అంది స్వీటీ. మన్నాడు ఉదయం హ్యాంగ్ ఓవర్తో నిద్రలేచిన స్వీటీ చేతుల్లో సోనియా బయోడేటా అంతా వచ్చి చేరింది. కేశవ్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. ఎక్కడ పవన్ అంది స్వీటీ. ఏంటి మేడం మీరు, మిత్రా గ్రూప్ చైర్మన్ ఆయన, మీ పుట్టినరోజుకి మీకు బీచ్ హౌస్ని ప్రజెంట్ చేశారు కదా, మరీ ఇలా మర్చిపోతే ఎలాగా అడిగాడు పవన్ స్వీటీకి గుర్తు చేస్తూ. ఓహ్, వాడికి ఇంత ఎత్తు కూతురుందా, నాకు తెలిసి ఆ అమ్మాయి నాకన్నా వయసులో పెద్దనుకుంటా అంటూ సోనియా డీటెయిల్స్ చూడటం మొదలుపెట్టింది స్వీటీ. ఏంటి మేడం మీరు, ఆయన ఉన్నది ఆస్ట్రేలియాలో, మీరు అలా నవ్వితే ఎలాగా అడిగాడు పవన్. సరే, మనకు హెల్ప్ అయ్యే మనిషిని కలిసావా అడిగింది స్వీటీ. లొంగదీయడం కొంచెం కష్టమే మేడం, మీరు మాట్లాడితే అన్నీ జరుగుతా అనుకుంటా అన్నాడు వంకరగా నవ్వుతూ పవన్. సరే, అది చూద్దాం. ఈ శ్రీకాంత్ సొరచేప, ఒకసారి మన గేలానికి చిక్కితే ఈ పిల్ల చేపలన్నింటినీ వదిలేయచ్చు అంది స్వీటీ. ఇంతకు మించి నాకు ఉన్న ఈ క్రేజ్ తోటి చేసేదేమీ లేదు. ఈ మాత్రం స్టార్డమ్ ఉండగానే ఒక మంచి బిజినెస్ మ్యాన్ని చూసుకుని పెళ్లి చేసుకుంటే నాకు అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ మోహనే ఇంత చేస్తున్నప్పుడు నేనేం చేసినా పర్వాలేదు అంది స్వీటీ. ఎప్పటిలాగే శ్రీకాంత్ మోహన ఇద్దరు ఆఫీస్కి చేరారు. ఈరోజు శ్రీకాంత్కి చాలా మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సిన పని ఉంది. మోహన గదిలో ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా ఆమెను చూస్తూ మీటింగ్ అటెండ్ అవుతున్నాడు శ్రీకాంత్. కశ్యప్ ఈసారి శ్రీకాంత్ పిఎలుగా అభిజ్ఞ, హర్షిని, నందకుమార్, కుముదలను సెలెక్ట్ చేశారు. సుందరన్, భాస్కర్ కంపెనీని పట్టించుకోని సమయంలో కూడా ఎంతో చక్కగా అన్నింటినీ డీల్ చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి సుందరన్ చేతుల్లో మోహనను పెట్టాడు శ్రీకాంత్. అలాగే మోహన కోసమని శ్రీకాంత్ ప్రత్యేకంగా రేష్మిని అపాయింట్ చేశారు. ఆమె కేవలం ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేయడమే కాకుండా
మోహన సెక్యూరిటీని కూడా చూసుకునేలాగా ట్రైన్డ్ చేయబడినటువంటి ఒక గార్డ్. మోహన సీరియస్గా వర్క్లో ఉండగా కేశవ్ నుంచి మోహన్కు కాల్ వచ్చింది. మోహన ఫోన్ ఎత్తగానే కేశవ్ అవి ఇవి మాట్లాడకుండా డైరెక్ట్గా తన పాయింట్కి వచ్చేసాడు. చూడు మోహన, ఇంతకీ అతను బెదిరించడానికి ఫోన్ చేశాడా, బ్రతిమలాడడానికి ఫోన్ చేశాడా? తర్వాత ఎపిసోడ్లో వ్యాసిందే. నానీవే నేనే నవలను చదువుతున్నానండి. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.